బుజ్జి ఎప్పటి నుండి నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, పెళ్ళి అయినప్పటి నుండి అడుగుదాం అనుకున్నా, అసలు ఎప్పుడు కుదరట్లేదు. అసలు నీకు ఎంత ఉంది బుజ్జి ఆస్తి? నాకంటే ఏం లేదు, మా నాన్నగారికి అయితే 4 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరం చేపల చెరువు ఉంది, ఒక సొంత ఇల్లు ఉంది. మీ అక్క చెల్లెకి ఎంత ఇచ్చారు కట్నం? మా పెద్ద చెల్లికి 20 లక్షలు ఇచ్చారు, అలాగే ఒక 50 కాసులు బంగారం పెట్టారు. మా చిన్న చెల్లిది లవ్ మ్యారేజ్ మనలాగా రూపాయి కట్నం తీసుకోలేదు. మా బావ మంచోడు. మామయ్య గారు ఏం చేసేవారు ఇంతకు ముందు? ట్రాన్స్పోర్ట్, లారీలు, ట్రాక్టర్లు అంటే మీకు బాగానే ట్రాక్టర్లు లారీలు ఉండుంటాయి. ఉన్నాయి. అసలు విషయం అడగడం మర్చిపోయాను, అత్తయ్యకి ఎంత ఉందండి గోల్డ్? ఒక 120 కిలోలు ఉంటుంది. అబ్బో. అది మా చెల్లికి వేస్తుంది, కట్నం తీసుకోలేదు కదా. సరే నిన్ను అడుగుతున్నావు కదా, మీ నాన్నగారికి ఎంత ఉంది ఆస్తి? అంటే మా నాన్న ఆస్తి మీద కన్నేసాను. నువ్వు నన్ను చూసి పెళ్లి చేసుకోలే, మా నాన్న ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నావు కదా. ఒకవేళ నాకు ఏమన్నా అయ్యి పోతే అక్కడ నాకు ఛాన్స్ ఇవ్వు, ఏదో ఒకటి చేసి చంపేసి మా నాన్న ఆస్తి మొత్తం రాయించుకుంటావు, అంతేనా నీ ప్లాను? అసలు మనిషివి కాదు, అసలుకి పిల్లల్ని చంపేసి నా ఆస్తి మొత్తం దొబ్బేస్తావా? ఛీ, నా ఆస్తి మీద కన్నేసినప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది, నీ మొహం నాకు చూపించకు. ఛీ, నెలస్తే చిట్టీలు కట్టాలి, మావాడికి పట్టీలు కొనాలని చెప్పి నన్నే 10,000 అడుగుతుంటాడు మా మావయ్య. ఆడాస్తి నేను కొట్టేస్తాను.